ఓం మెడిటేషన్ ఫర్ ఆల్. 199 మంది ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి చేస్తున్నారు శారీరకంగా, కానీ మానసికంగా మెంటల్ యాక్టివిటీ, మైండ్ ఎక్సర్సైజ్ లేదు. సో ధ్యానం వల్ల అన్లిమిటెడ్ బెనిఫిట్స్. మనకు రోగాలు రావడానికి 80% కారణము స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్కి ధ్యానము అనేది వరము. సో 10 minutes ఓం మెడిటేషన్ చెబుతా. సో పిల్లలకి ముఖ్యంగా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, పెద్దవారికి కూడా పెరగడం కొరకు దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి, సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి ఔషధము ధ్యానం. సో ఫస్ట్ మీరు వజ్రాసనం కానీ, పద్మాసనం కానీ, సుఖాసనం కానీ ఏదన్నా ఆసనంలో కూర్చోండి, కదలొద్దండి. ఫస్ట్ ఫిజికల్ బాడీ చేతితోటి తగలొచ్చు, కంటితోటి చూడొచ్చు. దీన్ని కంట్రోల్ చేయి. చేతితోటి తగలంది, కంటితోటి చూడండి మెంటల్ బాడీ, అదే కోతి లాంటి మనసు అండి. అది మన అదుపులోకి వస్తుంది. అది అదుపులోకి వచ్చిందంటే ఇక నీలో పరివర్తనము మారిపోతూ ఉంటుంది, నీ లైఫ్ స్టైలే మారిపోతూ ఉంటుంది. ధ్యాన మంత్ర విని అనండి. కమ్ టు నమస్కార స్థితి. ఓం శనై శనైరు పరమేత్ బుద్ధ్యా ధృతిగ్రహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. డ్రాప్ డౌన్ యువర్ హ్యాండ్స్, అబ్జర్వ్ ద ధ్యాన మంత్ర వైబ్రేషన్స్. సో ఎడమ చేయి కింద, కుడి చేయి పైన ఆనించండి. బొటనవేలు స్లైట్గా టచ్ చేయండి. ఇది వివేకానందుని ధ్యాన స్థితి లేదా ధ్యాన ముద్ర అని కూడా అంటాం. వెన్నెముక, మెడతల నిటారుగా ఉంచేసి కళ్ళు మూసుకోండి. ఫస్ట్ ఓం శబ్దం రిపీట్ చేయండి విత్ ఇన్ మైండ్, ఫాస్ట్ మూమెంట్స్. లోపల బయటకు రావద్దు. ఎందుకు అంటే అనవసరమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి, వైరస్ ఆలోచనలు వస్తుంటాయి, పుట్టగొడుగులాగా, నీటి బుడగల్లాగా. అవన్నీ దూరంగా పారిపోవాలంటే ఒక 1 minute వరకు మీరు ఓం శబ్దాన్ని వేగంగా ఉచ్చరించండి. ఆలోచనల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఓం, పూర్తిగా శ్వాస వదులుతూ ఓం అని ఉచ్చరిస్తూ శ్వాస వదలండి. శ్వాస తీసుకోవడానికి ఓం శబ్ద ఉచ్చారణకి, శ్వాస వదలడము ఓం శబ్ద ఉచ్చారణకి కలిపే ప్రయత్నం చేయండి. 1 నిమిషం వరకు అలాగే కొనసాగించండి. ఇప్పుడు శ్వాస వదిలాక కొంచెం సేపు శ్వాస లేకుండా ఉండండి. మీ కంఫర్ట్. 6 సెకండ్ల, 7 సెకండ్ల, 8 సెకండ్ల. ఎనర్జీ అయిపోగానే మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఓం, మళ్ళీ శ్వాస వదులుతూ ఓం, మళ్ళీ గ్యాప్ ఇవ్వండి శ్వాస లేకుండా. మళ్ళీ ఎనర్జీ అయిపోగానే మళ్ళీ శ్వాస తీసుకోండి, ఓం శబ్దం ఉచ్చరిస్తూ. మళ్ళీ శ్వాస వదలండి, ఓం శబ్దం ఉచ్చరిస్తూ. మళ్ళీ గ్యాప్ ఇవ్వండి. ఈ గ్యాప్ స్థానంలో హార్ట్ బీట్ గమనిస్తూ ఉండండి. చలో కంటిన్యూ ఫర్ 2 minutes.
పొంచిపోయే వరకు గుండెకు విశ్రాంతి లేదు. నిద్రలో కూడా 72 సార్లు కొట్టుకొని నిమిషానికి 5 లీటర్లు పంపు చేయాలి. కానీ ఇక్కడ 72 సార్లు కాకుండా కొందరికి 50 సార్లు, కొందరికి 40 సార్లు, కొందరికి 30 సార్లు, కొందరికి ఆగిపోయిందా అనే ఫీలింగ్ కలుగుతుంది. అంటే గుండె గాఢంగా విశ్రాంతి పొందుతుందని అర్థం. గుండె కాదు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, ఇంటెస్టైన్, బ్రెయిన్ అండ్ మైండ్ అన్ని ముఖ్యమైనటువంటి భాగాలు గాఢంగా విశ్రాంతి పొందుతూ ఉంటాయి. మనం అన్నింటిని గమనించే శక్తి మనకు లేదు. హార్ట్ బీట్ అందరూ గమనించవచ్చు. అబ్జర్వ్ ద రిలాక్స్డ్ అండ్ కొలాప్స్డ్ హార్ట్ బీట్. కేవలం ఆ నిశ్శబ్దం గుండెకే పరిమితం కాకుండా శరీరం యొక్క అన్ని భాగాలకి స్ప్రెడ్ చేయండి. సెల్యులార్ లెవెల్ సైలెన్స్ మీరు అనుభవిస్తున్నారు. ఇంకా స్ప్రెడ్ చేయండి. పరిసర ప్రాంతాల వైపుకి స్ప్రెడ్ చేయండి. యువర్ సరౌండింగ్స్ ఆల్సో ఇన్ డీపర్ అండ్ డీపర్ సైలెన్స్. శ్వాస తీసుకుంటూ ఓం, శ్వాస వదులుతూ ఓం. అబ్జర్వ్ ద సరౌండింగ్స్ సైలెన్స్. ఇంకా స్ప్రెడ్ చేయండి, ఇంకా వ్యాప్తి చెందించండి. ఇప్పుడు మీ నిశ్శబ్దం ఒక మహాసముద్రం అయిపోయింది. ఇది ఊహ మాత్రమే. మహాసముద్రంలో నీరంత నిశ్చలంగా ఉంది. ఒక మృదువైన నీటి తరంగం కాస్త ముందుకు రావడాన్ని ఊహించండి. దాని యొక్క పౌనపుణ్యం క్రమక్రమంగా తగ్గిపోతూ ఆ మహాసముద్రంలో లయమైపోవాలి. మృదువైన నీటి తరంగం మహాసముద్రంలో లయమైపోయింది. అలలు లేనటువంటి మహాసముద్రం. ఇది ప్రపంచంలో 8వ వింత. ఇప్పుడు నేరుగా మన శరీరం మనసుపైకి రండి. మనసు అనేది మహాసముద్రం లాంటి నిశ్శబ్దంలో ఉంది. ఓం శబ్ద ఉచ్చారణ అక్కడ మృదువైన నీటి తరంగంలాగా మెల్లమెల్లగా నడుస్తుంది. 1 మినిట్లో అక్కడ మృదువైన నీటి తరంగం ఏ విధంగా సముద్రంలో లయమైపోయిందో ఇక్కడ ఓం శబ్దాన్ని మీ మహాసముద్రం లాంటి మనసు అనే నిశ్శబ్దంలో మీరు లయం చేయండి. ఓం శబ్ద ఉచ్చారణ లయమైపోయింది. ఇప్పుడు మంత్ర ఉచ్చారణ లేదు. దీన్ని అజపాస్థితి అంటాము. ఇక్కడ ఆలోచన లేదు. సూపర్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ ద మైండ్ అంటాము. దీనిని హ్యాపీనెస్ స్టేట్ ఆఫ్ ద మైండ్, క్రియేటివిటీ స్టేట్ ఆఫ్ ద మైండ్, ఇన్నోవేటివ్ స్టేట్ ఆఫ్ ద మైండ్ అండ్ బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ద మైండ్ అని అంటాము. ఎంజాయ్ విత్ ఓషన్ ఆఫ్ సైలెన్స్. ఎంజాయ్.
చివరగా మీ ఫ్యూచర్ డ్రీమ్ చేయండి. భవిష్యత్తులో నేను ఈ విధంగా ఉండాలి అని అలా చిరునవ్వు నవ్వుతూ అలా గార్డెన్లో విహరిస్తూ లేదా బీచ్లో విహరిస్తూ లేదా ఫారెస్ట్లో విహరిస్తున్నట్టుగా జస్ట్ యూ ఇమాజిన్. మాతృదేవోభవ, ఫస్ట్ గాడ్ మదర్ పాదాభివందనం చేస్తూ పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ రిసీవ్. పితృదేవోభవ, సెకండ్ గాడ్ ఫాదర్ పాదాభివందనం చేస్తూ పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ పొందండి. ఆచార్య దేవోభవ, గురూస్ మీకు దిశ దశ నిర్దేశనం చేసిన గురువులు కొందరు ఉండి ఉంటారు. వారికి పాదాభివందనం చేస్తూ టేక్ ద బ్లెస్సింగ్స్. అతిథి దేవోభవ, నాలుగవ దైవం అతిథులు, మనకంటే పెద్దవారు, మన శ్రేయోభిలాషులు, వారికి నమస్కరిస్తూ టేక్ ద బ్లెస్సింగ్స్. చివరగా ఇష్ట దైవాలు రామ, కృష్ణ, యేసు, అల్లా, లైక్ దట్. చివరగా ఒక గ్రూప్ ఫోటో లాగా అందరూ వేదిక పైన ఉన్నారు. నువ్వు కింద కూర్చొని సాష్టాంగ నమస్కారం చేస్తూ అందరి నుంచి ఒకేసారి పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ పొందుతున్నట్టుగా, అన్లిమిటెడ్ ఎనర్జీ పొందుతున్నట్టుగా ఊహించండి. రిసీవ్ 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 ద పవర్ఫుల్ ఎనర్జీ, పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఆల్ అవర్ గాడ్స్. Gently stop the practice. Closing prayer. Om Sarve Bhavantu Sukhinah. Sarve Santu Niramaya. Sarve Bhadrani Pashyantu. Ma Kachid Dukha Bhag Bhavet. ఓం శాంతి శాంతి శాంతి. చేతులు విడుదల చేయండి, వెనుకకు తీసుకోండి, కుడి మణికట్టును ఎడమర చేతటి పట్టుకోండి, పల్సేషన్ గమనించండి. శ్వాస తీసుకుంటూ ఛాతీని విశాలం చేయండి, తలను వెనుకకు వంచండి, కళ్ళు మూసుకొని ఆకాశాన్ని వీక్షిస్తూ టేక్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ అవర్ యూనివర్సల్ సోల్ ఫ్రమ్ ద స్కై. శ్వాస వదులుతూ వెన్నెముకను సాగదీస్తూ ముందుకు వంగండి, మీ నుదురు భాగాన్ని మాతృభూమికి తగిలిస్తూ టేక్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ అవర్ మదర్ ఎర్త్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ కమ్ టు సిట్టింగ్ పొజిషన్. రిలీజ్ యువర్ హ్యాండ్స్, రబ్ యువర్ పామ్స్, స్పీడ్ అప్ 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 స్పీడ్ అప్. వేడి వేడి చేతులతోటి ముఖ కండరాలకి మర్దన చేస్తూ, మెడ కండరాలకి మర్దన చేస్తూ, ఇష్టదైవాన్ని స్మరిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. హరి ఓం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. నమస్తే.